హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఇప్పటికే మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఈ జిల్లాల రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక ఏ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే వివరాలు కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఇప్పటికీ అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో తెలంగాణలో ఈ జిల్లాలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం గురించి అయితే మనం తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కన షేర్ బటన్ ఉంటుంది, మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు రాయలసీమ జిల్లాలోని చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాల్లో అయితే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఈ జిల్లాలతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట. ఈ విధంగా రాష్ట్రంలో ఈ జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. మనకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, జగిత్యాల ఇలా అన్ని రకాల జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఈ జిల్లాల రైతులు అప్రమత్తంగా ఉండాలని, మరొక 4 రోజుల పాటు కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి.